శ్రీ దత్త దర్శనం పార్ట్ 14 మహావాక్యోపదేశం. అప్పుడు స్వామి గంభీర స్వరంతో ఇలా పలుకసాగాడు. కార్తవీర్య, ఈ సప్తోదాహరణిని విని మననం చేసినట్లయితే పరమ మూఢుడికైనా అవిద్య నశించిపోతుంది. అలాంటప్పుడు నీలాంటి విద్వాంసుడికి సందేహం తొలగటంలో ఆశ్చర్యమేముంది? మరి పూర్వం నువ్వు ధర్మార్థ కామాలు అడిగావు, అవే ఇచ్చాను. ఇప్పుడు మోక్షం అడుగుతున్నావు, ఇది ఇస్తాను. అన్నం అడిగిన వాడికి అన్నం పెట్టాలి, దాహం అడిగిన వాడికి నీళ్లు పోయాలి, రోగికి మందులు ఇయ్యాలి, ఎవడికి ఏది కావాలో అది ఇయ్యాలి. అంతేకాని వాడొకటి కావాలంటుంటే నువ్వు వేరొకటి ఇస్తే అది వ్యర్థమే కదా. ఇప్పుడు అడుగుతున్నావు సస్వరూపం కావాలని, ఇదిగో చెబుతున్నాను విను. అర్జున, నిజానికి బద్ధుడని ముక్తుడని ఇద్దరు లేరు. ఆ విషయం చివరికి నీకే తెలుస్తుంది. అదలా ఉంచు. కనిపించే ప్రపంచమంతా అశాశ్వతమని, అసత్యమని మన అనుభవంలోనే మనకి గోచరిస్తూ ఉంటుంది. కనిపిస్తున్నా కూడా ఇది స్వప్నంలాగా మిథ్యాభూతమేనని వేదానుగతమైన తర్కంతో మనం గ్రహించగలం. నువ్విది గ్రహించావు కనుకే భోగావిలాస వదిలిపెట్టి శాశ్వత వస్తువేమిటో తెలుసుకోవాలని కోరుతున్నావు. అయితే ప్రవాహ రూపంగా కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది? అవస్థాత్రయాన్ని విమర్శించి చూస్తే తర్కం చేత, శృతి ప్రమాణం చేత కూడా మూలభూతమై, శాశ్వతమై, సత్యమైన ఆత్మ పదార్థంలోంచే ఈ జగత్తంతా వచ్చిందని తెలుస్తుంది. అవును, ఉన్నది ఆత్మ పదార్థం ఒక్కటే. అదే అజ్ఞాన ఆవరణం వల్ల నానారూప జగత్తుగా కనిపిస్తోంది. అంధకారంలో తాడు పాములాగా కనిపించినట్లు ఆత్మ పదార్థమే జగత్తులాగా కనిపిస్తుంది. అలా భ్రాంతి వల్ల ఒక వస్తువు మరొక వస్తువులాగా కనిపిస్తున్నప్పుడు అసలు వస్తువేదో తెలియాలంటే జాగ్రత్తగా, వివేకపూర్వకంగా పరామర్శించి చూడాలి. అలా చేస్తే అది పాము కాదని, తాడని తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా శృతి సహాయంతోనూ, శృతి సమ్మతమైన తర్కం సహాయంతోనూ పరిశీలించి చూస్తే ఉన్నది అద్వితీయమైన సచ్చిదానందాత్మకమైన ఆత్మ పదార్థం ఒక్కటేనని, తక్కినదంతా భ్రాంతి వల్ల కనిపించే ఆభాసం మాత్రమేనని తెలుస్తుంది. మరి శృతి తర్క సహాయంతో జగత్తత్వాన్ని పరిశీలించగలగాలంటే పరిశుద్ధమైన చిత్తం కావాలి. చిత్తశుద్ధి కావాలంటే నిత్య కర్మలు శ్రద్ధతో చెయ్యాలి. అభిచారికాది నిషిద్ధ కర్మల జోలికి పోరాదు. చేసిన కర్మల ఫలాన్ని భక్తితో ఈశ్వరార్పణం చెయ్యాలి. ఈశ్వరుణ్ణి భజించాలి, సేవించాలి, ధ్యానించాలి. దేవునిలాగా గురువును ఆరాధించాలి. అలా చేస్తే క్రమంగా ఆ చిత్తం పరిశుద్ధమవుతుంది. చిత్తం పరిశుద్ధమైనప్పుడు అది ఈ జగత్తు అనిత్యమని, అసత్యమని, భ్రాంతి మాత్రమని సులభంగా గ్రహించగలుగుతుంది. దానివల్ల ఆ చిత్తానికి విరక్తి కలుగుతుంది. ఆ విరక్తికి గురువు అనుగ్రహం తోడై జగత్ తత్వ విచారం సాగుతుంది. దానివల్ల జ్ఞానోదయమై ప్రపంచం అసత్యమని నిశ్చయమవుతుంది. అప్పుడు సాధకుడు నిత్యానిత్య వస్తు వివేకము, ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపతి, ముముక్షత్వము అనే సాధనా చతుష్టయాన్ని సాధించుకుంటాడు. అప్పుడు సద్గురువు తత్వమాస్యాది మహావాక్యాలను అర్ధ విమర్శన పురస్సారంగా ఉపదేశించగా సాధకుడు శ్రవణ మనన నిధి ధ్యాస ధారణాదులను అవలంబించి గురువు చేసిన ఉపదేశాన్ని మనస్సుకు బాగా పట్టించుకుంటాడు. అప్పుడు తత్ బ్రహ్మ పదార్థం, త్వం నీవు, అసి అయి ఉన్నావు, మీ ఇద్దరికీ భేదం లేదు అంటే మీరిద్దరని లేరు, అదే నువ్వు, నువ్వే అది అని అనుభవానికి వస్తుంది. అదే చరమ స్థితి, అదే అద్వితీయానంద స్థితి, అదే మోక్షం. అర్జున, పరమ గూహ్యమైన వేదాంత సిద్ధాంతాన్ని నీకు బోధించాను. నీవు సూక్ష్మ బుద్ధివి కనుక నేను చేసిన ఉపదేశాన్ని అందుకోగలవు. నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావు అని అడిగావిందాక. ఇదిగో ఈ ఆత్మ పదార్థాన్నే నేను నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేది. ఆ ఆత్మతత్వాన్నే నీకిప్పుడు బోధించాను. అర్జున, నువ్వు బహుకాలంగా అనేక సత్కర్మలను నాకు అర్పణగా చేశావు. అందువల్లే నీకు నా యందు నిశ్చలమైన భక్తి కుదిరింది. దానివల్లే నీకు చిత్తశుద్ధి, వైరాగ్యము, మోక్షాసక్తి కలిగాయి. ఇప్పుడు నా వల్ల తత్వబోధ పొందావు. నీకింకా ఏమైనా సందేహాలుంటే చెప్పు, తీరుస్తాను. స్వామి ఉపదేశాన్ని ఏకాగ్ర బుద్ధి అయి విన్న కార్తవీర్యుడు దాని అర్థాన్ని చక్కగా నెమరవేసుకొని స్వామికి భక్తిపూర్వకంగా నమస్కరించి, స్వామి, తమ దయ వల్ల జ్ఞానం లభించింది.
లోపల సందేహాలు కూడా ఏమీ లేవు. కానీ విన్నది గట్టిగా మనస్సులో నిలవటం లేదు. నిరంతరాయమైన ఆనంద అనుభవం కూడా రావటం లేదు. ఆనందం నా హృదయంలో స్థిరంగాను రూఢిగాను ఉండేలా అనుగ్రహించండి అన్నాడు. యోగ సామ్రాజ్య లాభం. అది విని స్వామి చల్లని చూపులతో శిష్యుణ్ణి చూస్తూ ఇలా అన్నాడు. కార్తవీర్య, ఆనందం అనుభవానికి రావాలంటే దుర్నిగ్రహమైన ఈ మనస్సును నిగ్రహించాలి. మనస్సే కదా మరి బంధమోక్షాలకి కారణం. అయితే ఈ మనస్సుని నిగ్రహించడం అంత తేలిక కాదు. వాయువుని బంధించడం ఎంత కష్టమో అది అంత కష్టమని పెద్దలంటారు. నిజానికి ఈ మనస్సును నిగ్రహించడం కంటే వాయువుని నిగ్రహించడమే తేలిక. కనుకనే యోగ సాధకుడు ప్రాణవాయువుని నిగ్రహించటం ద్వారా మనస్సుని నిగ్రహిస్తాడు. ఆ మనస్సు ప్రాణము రెండు కాడెద్దుల వంటివి. కాడెద్దులలో ఒకటి పొగురు మొత్తై తనకు తోచినట్లు పోతూ ఉంటే రెండో దాన్ని కళ్ళెం వేసి గట్టిగా లాగితే మొదటిది కూడా చచ్చినట్లు దారికొస్తుంది. అలాగే మన ప్రాణాలు రెంటిలోనూ ప్రాణాన్ని లొంగదీసుకోగలిగితే మనస్సు లొంగి తీరుతుంది. కొందరు సత్కర్మాచరణ ద్వారా చిత్తశుద్ధిని, తద్వారా ప్రాణజయాన్ని, తద్వారా మనోనిగ్రహాన్ని సాధిస్తారు. యోగ సాధకుడు మాత్రం ప్రాణాయామం ద్వారానే మనోనిగ్రహాన్ని సాధిస్తాడు. ఎలాగంటావా? విను. ప్రాణశక్తి బాహ్య రూపమే ప్రాణవాయువు. దానిని ప్రత్యేక పద్ధతిలో ఎడమ ముక్కుతో లోపలికి పీల్చి బిగించి ఉంచి తర్వాత కుడి ముక్కుతో మెల్లగా విడిచిపెట్టడం, తర్వాత అలాగే కుడి ముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో వదిలిపెట్టడం అనే ఈ ప్రక్రియనే ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామ విధానాన్ని పట్టుదలతో బాగా అభ్యసిస్తే క్రమంగా శరీరంలో నాడులన్నీ నిర్మలమై దేహం పరిశుద్ధమవుతుంది. యోగ ప్రక్రియను నిరంతరాయంగా సాగించగల శక్తి వస్తుంది. ఈ ప్రాణాయామాన్ని సమంత్రకంగాను అమంత్రకంగాను చెయ్యవచ్చు. ఇలా చెయ్యగా ప్రాణవాయువుని జయిస్తాడు సాధకుడు. అప్పుడు మనోబలంతో ఇంద్రియాలను విషయాల నుంచి మరల్చి మనస్సులో లయింప చేయాలి. దీన్ని ప్రత్యాహారం అంటారు. అప్పుడు మనస్సుని ఆత్మయందు నిలపాలి. అదే ధారణ. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మెట్టు. మనస్సు మాటి మాటికి చెదిరిపోతూ ఉంటుంది. మాటి మాటికి దాన్ని ప్రయత్నపూర్వకంగా తెచ్చి ఆత్మయందు నిలపవలసి ఉంటుంది. చాలా దృఢతరమైన అభ్యాసం చేస్తే గాని ఇది స్వాధీనంలోకి రాదు. దీనికే ధ్యానమని పేరు. ప్రాణాయామంలో మనస్సును సుస్థిరం చేసుకొని ఆ మీదట ఆ సుస్థిరమైన మనస్సుతో శాస్త్రాలను మహావాక్యాలను జాగ్రత్తగా అర్ధ విరోధం లేకుండా సమన్వయం చేసుకుంటూ నిరంతరం మననం చెయ్యాలి. ఆ నిరంతర మననమే ధ్యానం అన్నమాట. అలా ధ్యానగతుడై తత్వమస్యాది మహావాక్యాల అర్థాన్ని ఉపక్రమోపసంహారాలు, అభ్యాసము, అపూర్వత, ఫలం, అర్ధవాదం, ఉపపత్తి అనే షడ్విధ అంగాలతో చర్చించుకుంటూ సాధన చేస్తే ఆ మహావాక్యాలకు లక్ష్యార్థభూతమైన పరతత్వ స్వరూపం తెలుస్తుంది. అప్పుడు ఆ తత్వానికి విజాతీయాలైన కామక్రోధాలన్నీ నీరసించి దానికి సజాతీయమైన అహం బ్రహ్మాస్మి అనే భావాన్ని ఎడతెరపి లేకుండా ప్రవాహీకరణంగా కొనసాగేట్టు చెయ్యాలి. ఆ స్థితికే నిధిధ్యాసమని అంటారు. దానికే సవికల్ప సమాధి అని కూడా పేరు. అలా నేనే పరబ్రహ్మాన్ని, పరబ్రహ్మమే నేను అనే భావం అఖండంగా, అనంతంగా, దృఢంగా గంగా ప్రవాహం లాగా సాగినట్లయితే ఆ మనోవృత్తిలో చైతన్యం వ్యాపించి ఉండి ఆ ప్రవాహ బలం వల్ల, సూర్యకాంత మణి సంయోగం వల్ల దూదిలో నిప్పురవ్వ మెరిసినట్లు ఆ చిత్తవృత్తిలో చిత్ప్రబింబం తలుక్కున మెరుస్తుంది. ఏమరపాటు ఏ మాత్రమూ లేని నిత్య జాగరకుడైన విద్వాంసుడు మాత్రమే దాన్ని పట్టగలడు. అలా చిత్ ప్రతిబింబాన్ని స్ఫురింపచేసిన చిత్తవృత్తి ఆ ప్రతిబింబానికి కూడా ఆధారభూతమైన నిర్వికల్ప బ్రహ్మను చూపించి తను నశిస్తుంది. అప్పుడు చిత్తొక్కటే భాసిస్తుంది. అప్పుడు జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన విభాగము లయించిపోతుంది. నిర్వికల్ప సమాధి అంటారే, అదే ఇది. ఇలాంటి స్థితికి వచ్చిన యోగికి అనిమాది సిద్ధులు అప్రయత్నంగానే వచ్చి పడతాయి. అర్జున, అక్కడే ఉంది చిక్కంత. వాడప్పుడు సిద్ధులను ఆశించాడా? వాడి యోగం భ్రష్టమైందన్నమాటే. మనం ఎక్కడి నుంచి ప్రారంభించామో గుర్తు తెచ్చుకో. ఇహపరాలు రెండూ నశ్వరాలే కనుక అసత్యాలని నిర్ణయించుకొని
పై అన్వేషణకు గదా బయలుదేరింది. ఇప్పుడు ఈ అష్టసిద్ధులు కూడా ఆ నశ్వర కోటిలోనికే చేరినవేనని గ్రహించక మళ్ళీ వాటి కోసం ఆశపడితే వాడికి పతనం తప్ప మరేం లభిస్తుంది చెప్పు. కనుక ఈ విషయంలో యోగి జాగ్రత్త వహించాలి. ఇక మనస్సు ఉందే, అది ఉన్నంత కాలం దాని విషయంలో జాగరూకత వహించవలసిందే, తప్పదు. దానికి విక్షేపం కలిగి అటూ ఇటూ పోతే వెంటనే పట్టి ఈడ్చుకురావాలి. అలా కాక అది లయించి సుషుప్తిలో పడితే తట్టి లేపాలి. ఈ విక్షేపలయాలు లేకుండా వృత్తిరహితంగా ఉంటే ఆ మనస్థితిని కషాయ పక్వస్థితి అంటారు. అదే అఖండాకారత, అదే సమత. అదే సిద్ధించినప్పుడు ఆ యోగి గాలి తాకిడి లేని చోట దీపశిలలాగా ఉంటాడు. అప్పుడు త్రిపుటులుండవు, చలనాలుండవు, రసస్వాదనలుండవు. అహంకార గ్రంథి బ్రద్దలైపోతుంది. అసంభావన, విపరీత భావనాది సర్వ సందేహాలు విచ్ఛిన్నమైపోతాయి. ఒక్క ప్రారబ్ధం మినహా మిగిలిన కర్మలన్నీ నశిస్తాయి. వాడు బ్రహ్మాకార స్థితిలో ఉండిపోతాడు. వాడు జీవన్ముక్తుడు. వాడు యోగ సామ్రాజ్య చక్రవర్తి. అర్జున, నీ మీద ప్రీతి వల్ల బహురహస్యమైన ఈ యోగాన్ని నీకు చెప్పాను. ఇది అనర్హులకు చెప్పరాదు. గురూపదేశం లేనిదే అక్కడా ఇక్కడా విని గాని, గ్రంథాలు చూసి కాని అరాకొరా సాధనలోకి దిగరాదు. సాక్షాదనుభవానికి ముందు పరోక్ష జ్ఞానం బాగా పట్టుబడాలి. కనుక నీకింత వివరంగా చెప్పాను. ఇక అర్జున, నీ హృదయం అపరోక్షానుభూతికై త్వరపడుతోందని నేను గ్రహించాను. నేనుండగా నీకది ఎంతసేపు? రా, ఇటురా, అటు చూడు. చక్కని గుహ కనిపిస్తోందే, అది నిర్విఘ్నమైన స్థలం. నీ సాధనకి రహస్యంగా కూడా ఉంటుంది. అక్కడ ఏ క్రూర జంతువుల భయము ఉండదు. శుచిగా ఉంటుంది. అలాంటి స్థలాల్లోనే యోగ సాధన చెయ్యాలి. ఆ గుహ నీకన్ని విధాలా అర్హమైంది. ఆ గుహలోకి వెళ్ళి వెన్నుపూస, శిరస్సు, మెడ ఒకే నిలువు గీతలో సమంగా ఉండేటట్లు దృఢాసనంలో కూర్చొని నేను చెప్పిన యోగ మార్గంలో నేను ఉపదేశించిన తత్వాన్ని మననం చెయ్యి. అచిర కాలంలోనే నీకు సమాధి లభిస్తుంది. కృతార్థుడివి అవుతావు. అలా పలికి స్వామి అమృతానంద సందాయకమైన తన కుడి చేతిని కార్తవీర్యార్జుని శిరస్సు మీద ఉంచాడు. పులకిత గాత్రుడైన కార్తవీరుడు స్వామి పాదాలను ఆలింగనం చేసి స్వామి ఆజ్ఞ మేరకు ఆ గుహలో ప్రవేశించి స్వామి చెప్పిన విధానంలో సాధన ప్రారంభించాడు. దత్తస్వామి హస్తమస్తక సంయోగం చేసినాక ఇక వేరే సాధన కావాలా? అలా ప్రయత్నం ప్రారంభించిన కొద్దిసేపటికే అతను స్థాణువులాగా నిశ్చలుడైపోయాడు. అతను సమాధి స్థితుడయ్యాడు. అలా 1 సంవత్సరం మీద 1 నెల గడిచింది. అప్పటికతనికి మళ్ళీ దేహ స్పృహ కలిగింది. అతడు మెల్లిగా లేచి సరాసరి స్వామి సన్నిధికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతన్ని లేవదీసి గుండెలకు హత్తుకొని పక్కన కూర్చోబెట్టుకొని కరుణాతరంగితమైన కనులతో చూసుకుంటూ, బిడ్డా, సిద్ధి లభించిందా? నీకు కలిగిన అనుభవం ఏమిటి చెప్పు అన్నాడు. అర్జునుడు మళ్ళీ నమస్కరించి ఇలా చెప్పాడు. దేవా, గుహలో కూర్చొని నిన్ను ధ్యానించడం ప్రారంభించిన కొద్ది క్షణాల్లోనే ఇంద్రియాలు, మనస్సు కూడా చిత్తుల్లో లయించినాయి. అది పరమానందమైన స్థితి. ఆ స్థితిలో మునిగిపోయిన నాకు త్రిపుటి భాషించలేదు. కాలస్పృహ అసలే లేదని వేరే చెప్పనే అక్కర్లేదు. నిరుపమానమైన ఆనందాన్ని ఒక్క క్షణమో క్షణార్ధమో అనుభవించాను అనిపిస్తోంది. అంతలోనే నా ప్రారబ్ధం నన్ను మళ్ళీ స్థూల దేహానికి ఈడ్చుకొచ్చింది. స్వామి, నీ దయ వల్ల నిరామయమైన పరమానందం దక్కింది. నీ దయ వల్లే నేను సంసారాన్ని తరించాను. స్వామి, ఇక కర్తవ్యం అనేదే లేదు. చేయవలసిందంతా చేశాను. తెలుసుకోవలసిందంతా తెలుసుకున్నాను. పొందవలసింది కూడా నిశ్శేషంగా పొందేశాను. నాకిప్పుడు చిదానందానుభూతి కన్నా వేరేది కావాల్సింది లేదు. ఈ రాజ్యం గీజ్యం ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. స్వామి, నాకిప్పుడు కోరికలు లేవు. కోరికలు లేవంటే నిరాశ వల్ల కాదు. కోరికలన్నీ తీరి పరిపూర్ణ కాముడై మహానందంలో తేలియాడుతున్న నాకిప్పుడు జగత్తంతా చిదానంద రస పరిపూర్ణంగా ఉంది. ఒక దేశమని, ఒక కాలమని, ఒక పదార్థమని భేదమే లేదు. అంతా చిదానందమే. స్వామి, అంతా చిదానందమే. నీకు నాకు కూడా భేదం కనిపించటం లేదు. గురుదేవా, ఇదంతా నాకు నీ దయ వల్ల ప్రాప్తించింది. నువ్వే పరతత్వానివి, నువ్వే ఆత్మవి, నువ్వే ఆద్యుడివి. స్వామి, నీ అనుగ్రహం వల్ల నాకీ తత్వం అనుభూతిలోకి వచ్చింది. ప్రభు, నీ పాదసేవ వల్ల లభించని ఫలమేముంది? ఔరా, పురుషార్థాలు 4 నీ భక్తుల వెంటపడి తిరుగుతాయి. గురుదేవా, నీ కరుణ అపారమైంది, అనంతమైంది. నువ్వు నన్ను గ్రహించావు.
భక్త్యావేశంలో మునిగి కార్తవీర్యార్జునుడు స్వామి పాదాలను గాఢంగా ఆలింగనం చేసుకొని అలాగే ఉండిపోయాడు. స్వామి సొగసులు కిక్కిరిసిపోతున్న చిరునవ్వులతో శిష్యుణ్ణి లేవదీసి కూర్చోబెట్టాడు. అప్పుడు అతడు మెల్లగా ఇలా అన్నాడు, స్వామి, నాకిక నీ ఆజ్ఞ తప్ప వేరే కర్తవ్యం లేదు. నన్నిక్కడే ఉండమంటావా, మళ్ళీ గుహలోకి వెళ్ళమంటావా? నీ ఆజ్ఞకై ఎదురు చూస్తున్నా. ఈ దాసుణ్ణి ఆజ్ఞాపించు. స్వామి చిరునవ్వుల సింగారాలు పెను తరగాలుగా పెళ్లిబీకినాయి. ఆయనిలా అన్నాడు, నాయనా, ముందు స్నానాధికం చేసి నిత్య కర్మలు ఆచరించు. ఇవాళ్టికి భోజనం చేసి విశ్రమించు. రేపు సమాధి పొందుదువు కాని 6 నెలలు అయిన తర్వాత నాకు కనిపించు. కార్తవీర్యుడు స్వామి చెప్పినట్టే చేశాడు. 6 నెలలైన తర్వాత స్వామి దగ్గరకు వచ్చాడు. అప్పుడు స్వామి ఆనాటికి నిత్య విధులు తీర్చుకొని మర్నాడు సమాధిలోకి వెళ్లి సంవత్సరానికి రమ్మన్నాడు. అర్జునుడు అలాగే చేసి సంవత్సరం అయ్యాక స్వామి దగ్గరకు వచ్చాడు. అప్పుడు స్వామి అతనిని అత్యంత ఆదరంగా దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా చెప్పసాగాడు, నాయనా కార్తవీర్య, నువ్వు నా శిష్యులందరిలోకి నాకు ప్రీతి పాత్రుడివి. నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను, అడిగినవన్నీ చెప్పాను కూడా. కానీ ఒక్కటి మిగిలి ఉంది. నువ్వు నన్ను ఆచారం గురించి అడిగావు, అదొక్కటి చెప్పాలి. బాబు, నీకిప్పుడు తెలియవలసింది తెలిసింది, దక్కవలసింది దక్కింది, ఇంకా మిగిలిందేమీ లేదు. కనుక నీకు నాకు ఈ ఆచారాలతో పని లేదు. యోగ సిద్ధుడికి కర్మ భయం లేదు. వాడసలు భయాతీతుడు. చెడు పనులు చేస్తే పాపం వస్తుందని, నరకం వస్తుందని వాటి నుంచి తొలగవలసిన అగత్యం వాడికి లేదు. అలాగే సత్కర్మలు చేస్తే ఏదో మహా సుఖం వస్తుందని అవి చేసే దుర్గతి వాడికి లేదు. వాడికి ఆత్మ మీదే ఆసక్తి. వాడికి ఇక రెండవది లేదు. కనుక ధర్మాధర్మ ప్రసక్తి లేదు. ఇదే పరమ సత్యం. అయినా నేను సనాతనమైన వర్ణాశ్రమ రూపమైన ధర్మాన్ని, శౌచాది రూపమైన ఆచారాన్ని పాటిస్తూనే ఉంటాను. ఎందుకంటే పెద్దలు చేసిందే పిల్లలు చేస్తారు. మంచైనా చెడైనా పెద్దవాళ్ళు ఏది ప్రమాణంగా తీసుకుంటే పిల్లలు అదే ప్రమాణంగా తీసుకుంటారు. ఇదే లోక స్వభావం. దీన్ని మార్చే వీలు లేదు. అలాంటప్పుడు నాకు పని లేదు కదా అని నేను ధర్మ వ్యతిరేకంగా నడవటం ప్రారంభిస్తే సామాన్య జనులు కూడా నా మీద గౌరవం కొద్దీ నాలాగే చేసి పతనం పొందుతారు. అందుచేత వారి కోసం ధర్మాచరణం చేస్తూ ఉంటాను నేను. నాకు నష్టమేమీ లేదు కదా. అయితే నేనప్పుడప్పుడు మద్య మాంసాదులు సేవిస్తున్నట్లు, స్త్రీ సంగినై ఉన్నట్లు విపరీతంగా ప్రవర్తించడం చూసి బుద్ధిహీనులైన వారు నేను ధర్మ వ్యతిరేకినని, ధర్మహీనునని భ్రమిస్తూ ఉంటారు. కొందరు భక్తుల పాపాలను, బాధలను హరించేందుకోసమే నేనాయా వికృత వేషాలు వేస్తూ ఉండవలసి వస్తూ ఉంటుందని వారెరుగరు. ఆ ప్రక్రియలు వారికి ఏమి తెలుసును? అయినా నేనలా చేశానంటే ఆ సంగతి వేరు. నువ్వలా ఉండకు. నేను అవధూతను, నువ్వు గృహస్థుడివి. నువ్వు ఒక్క క్షణమైనా ధర్మాన్ని ఏమరటం తగదు. ఎప్పుడూ ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉండాల్సిందే. నిజానికి సిద్ధాత్ముడవైన నీకి నియమబంధం లేదు. కానీ లోక సంగ్రహార్థం అలా చెయ్యాలి, తప్పదు. కనుక బాబు, నువ్వు అలా చెయ్యి. అందువల్ల నీకు నష్టమేమీ లేదు కదా. అసలు నీకు కావలసిందంటూ ఉంటే కదా నష్టం అవడానికి. ఈ లోకంలో పరమానందంలో తేలియాడే వారిద్దరే ఉన్నారు. ఒకడు యోగ సిద్ధుడు, మనోభాగాతీతమైన స్థానాన్ని పొందినవాడు మరొకడు. వాడు భయాతీతుడు. కనుక కార్తవీర్య, నీకు భయం లేదు. నువ్విక ఇంటికెళ్ళు, రాజ్యం చెయ్యి, ప్రజల్ని రక్షించు, దేవతలను, పితృదేవతలను, బ్రాహ్మణోత్తములను, ఇతరులను తృప్తిపరచు. అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉండు. స్వస్వరూపానుసంధానాన్ని క్షణమైనా మర్చిపోకు. నేను నీకు ఉపదేశించిన తత్వాన్ని ఏకాగ్రంగా ధ్యానిస్తూ ఉండు. గర్వాన్ని దరిచేరనీయకు. ఇహ వెళ్ళు. శుభమస్తు. స్వామి ఆజ్ఞ విని కార్తవీర్యుడు లేచి స్వామి పాదాలు పట్టుకొని భక్తితో నమస్కరించాడు. అతని కన్నులు చెమర్చి ఉన్నాయి. స్వామి పాదాలను మళ్లీ మళ్లీ కళ్ళకద్దుకున్నాడు. స్వామి పాదధూళిని శిరస్సును ధరించాడు. అక్కడున్న స్వామి పరిచారకులందరికీ ప్రత్యేకంగా నమస్కరించాడు. మళ్లీ కొంతసేపు స్వామి సేవ చేశాడు. చివరికి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళాడు.